దాదాపు 14 పత్రికలు, 3 సువార్త యాత్రలు, ఎన్నో సంఘాలు, ఇంకెందరో శిష్యులు. ఇది పౌలు గారి ఉపోద్ఘాతం. యేసయ్య ఎన్నిక ఎప్పుడూ ఆశ్చర్యంగానే ఉంటుంది. యూదుల మధ్య సంఘం కట్టడానికి జాలరులను ఎన్నుకున్నాడు. అన్యుల మధ్య సువార్త చాటడానికి, సంఘాలు కట్టడానికి ఆయనకు ఒక ధర్మశాస్త్ర పండితుడు అవసరమయ్యాడు. తార్సువాడైన సౌలు ఎప్పుడైతే క్రైస్తవులను హింసించడం మొదలుపెట్టాడో అప్పుడే దేవుని ప్రణాళిక అతని జీవితంలో మొదలైంది, పౌలుగా మార్చింది. దమస్కులో మొదలైన ఈ గాథ రోమా నగరం వరకు వెళ్ళింది. పౌలు గారు ధర్మశాస్త్ర ఉపదేశకుడా? అవును, ధర్మశాస్త్ర ఉపదేశకుడు. పౌలు గారు హెబ్రీయుడా? అవును, హెబ్రీయుడు. పౌలు గారు రోమియుడా? అవును, రోమా పౌరసత్వం కలిగిన రోమియుడు. వీటితో పాటు ఆయన ధైర్యం, తెగింపు, నమ్మిన సిద్ధాంతం కోసం ఏదైనా చేసే తత్వం దేవుని ఎన్నికలో కీలక పాత్ర పోషించాయి. రాళ్లతో కొట్టారు, బాధపడలేదు. జైల్లో వేశారు, భయపడలేదు. ఏకంగా పాము కరిచినా కలవరపడలేదు. ఎందుకంటే పౌలు గారు ఎప్పుడో చనిపోయారు. ఇప్పుడు ఆయనలో జీవిస్తున్నది క్రీస్తు. ఎంతోమందికి సువార్త ప్రకటించారు, ఎన్నో సంఘాలు కట్టారు. కానీ తనకంటూ ఏమీ ఉంచుకోలేదు. ధనంపై ఎప్పుడూ ఆశపడలేదు. తన పోషణ కోసం తానే సంపాదించుకున్నారు. సమాజ మందిరాల్లో ఆయన ఉపన్యాసాలు, సంత వీధుల్లో ఆయన ప్రసంగాలు, ఎవరికి ఎప్పుడు ఎలా చెప్పాలో, ఏమని చెప్పాలో తెలిసిన జ్ఞానవంతుడు. ఆయన రాసిన పత్రికలు ఇప్పటి తలనెరిసిన వేదాంతులకు కూడా అంతు చిక్కడం లేదు. పరుగు కడముట్టించిన తన పరుగు ఆగలేదు. పౌలు గారిని ఏది ఆపలేకపోయింది. చెరసాలను సైతం ఆయన పత్రికలు రాసుకునే స్థలాలుగా మార్చేసుకున్నారు. దేవుని ఎన్నికలో లేనంతకాలం హింసించాడు, చంపడానికి సమ్మతించాడు. కానీ ఎప్పుడైతే ఆయన పిలుపులో ఆయన దూసుకెళ్ళిపోయారో అంతే, ఇక వెనుదిరగలేదు. క్రైస్తవ సంఘం పాటిస్తున్న పద్ధతులు, ప్రమాణాలు, ప్రక్రియలు చాలా వరకు యేసయ్య పౌలు గారికి బయలుపరిచినవే. పౌలు గారి పేరు క్రైస్తవ సంఘ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. పౌలు గారు ఒకవేళ యూదుల మధ్య సువార్త చేస్తే ఇంత జరిగి ఉండేది కాదేమో. మనం మన పిలుపులో ఉంటే సగం విజయం పొంది ఉన్నట్టే. మన పిలుపులో దేవుని కోసం పౌలు గారిలా పాటుపడదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు ఇచ్చునుగాక. ఆమేన్.